గుడ్ ఎక్సైటెడ్. అంటే మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత. అంటే 4 months బ్యాక్ టీజర్ తోని అరే ఏంటబ్బా కొత్తగా పరదా అంటున్నారు, అందులో బ్యూటిఫుల్ అనుపమ గారిని అందులోనే ఉంచేశారు అని అనుకున్న వాళ్ళందరికీ ట్రైలర్ తో మీరు క్లారిటీ ఇచ్చారు ఏదో సమ్ స్ట్రగుల్ ఉంటుంది అని. సో ఫస్ట్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఏంటి ఎందుకు అనుపమ గారిని తెర చాటున ఉంచాలనుకున్నారు? అంటే కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్. సో పరదాలో అసలు ఒక అమ్మాయిని అంటే హీరోయిన్ పెట్టుకొని పరదాలో చూపించడమే చాలా వెరైటీ థింగ్. ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు అసలు నేను ఎంతసేపు కనిపిస్తాను సినిమాలో అనే డౌట్ కూడా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో అనుపమ కనిపిస్తుంది, చాలా వరకు కనిపిస్తుంది. ట్రైలర్ లో కొద్దిగా మాకు ఇచ్చారులేండి అమ్మాయి కనిపిస్తారు అనుపమ గారు అని. టీజర్ లో అయితే అసలు అంటే ఆవిడ ఎలా చూడాలి ఎలా చూడాలి పాపం ఆవిడ అంటే మగ ఫ్యాన్స్ పాపం ఆవిడ కళ్ళలో రాడి మీరు పరదాతో కప్పిస్తాం. అదే we see her so little. Whenever she's there, we really like get to see her well. పరదాలో ఉన్నప్పుడు కూడా అనుపమనే చేసింది ప్రతిసారి. అంతేనా? ఓకే. దూరంగా వైట్ షాట్ లో కూడా నేనే ఉన్నాను. అవునా? అదే ఎలా ప్రూవ్ చేయగలుగుతుందో నాకు తెలియదు. నా వాకింగ్ స్టైల్ దానిలో అర్థమవుతుంది. అది నేనే వారు వదలలేదు నన్ను ప్రతి షాట్ కి. 100% మీ దగ్గర నుంచి తీసుకున్నారు అనమాట ప్రవీణ్ గారు యాజ్ ఎ డైరెక్టర్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో మీకు ఎలా అనిపించిందండి? అంటే మీ మూవీస్ పరంపర మేము చూసినట్లయితే అనుపమ గారు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా హిట్. అంటే మీ ఫస్ట్ నుంచి కూడా అంటే అనుపమ గారు ఉన్నారు బాగుంటుంది సినిమా అన్నట్టు. తర్వాత కొంచెం చేంజ్ అవుతూ ఉన్నారు మీరు కూడా క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విషయంలో కూడా. అండ్ పరదా మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఎలిమెంట్ ఏంటి? ఈ స్టోరీ నరేషన్ నాకు తెలిసి ఒక 3.5-4 hours ఉండింది కదా. నాకు 4+ hours తీసుకుని వాళ్ళు నరేట్ చేసిన స్టోరీ ఇది. అంటే ఈ స్టోరీ గురించి విన్నప్పుడే మనకి ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఈ సుబ్బు అన్న క్యారెక్టర్ నా కోసం చెప్పినప్పుడు నేను అలా ఓకే మనం ఇమాజిన్ చేస్తాం కదా ఎలా ఉంటుంది. ఓకే వాళ్ళు పరదా అని చెప్పారు, నేను ఇప్పుడు పరదాతో నన్ను ఇమాజిన్ చేస్తున్నాను. ప్రతి షాట్ లో ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఇన్ దట్ పరదా. అండ్ అది అప్పటి నుంచి నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. కానీ షూట్ చేసినప్పుడు మాత్రం నాట్ జస్ట్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ది యాక్టర్, ఫర్ ద డిఓపి మృదుల్. అప్పుడప్పుడు మృదుల్ సెన్ లైక్ డిఓపి అండ్ షీ యూజ్డ్ టు లైక్ బి సో ఫ్రస్ట్రేటెడ్. షీ వుడెంట్ నో వాట్ టు డూ విత్ పరదా. అంటే ఈయన చెప్తారు మనకి కొంచెం కనిపించాలి, దెన్ షీ వుడ్ అడ్జస్ట్ లైట్ అకార్డింగ్లీ. దెన్ అయ్యో ఇంత కనిపించకూడదు, సో ఎంత కనిపించాలి అని తెలియకుండా ఇట్ వాజ్ లైక్ అ టాస్క్. అంటే ఎక్స్ప్రెషన్ పలకాలి కదా, మీరు ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి కదా. సో పరదా చాటున ఎక్స్ప్రెషన్ అనగానే ఎలా ఫీల్ అయ్యారు? ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? యాక్టింగ్ లో ఐ థింక్ అందరికి దేర్ బిగ్గెస్ట్ టూల్ ఇస్ దేర్ ఐస్. లైక్ దే ఆస్క్ మీ టు కవర్ మై ఐస్. ఇప్పుడు నేను ఎలా చేయాలి? సో ఇట్స్ లైక్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ యాక్చువల్లీ విత్ ద బాడీ లాంగ్వేజ్. లేదంటే లైక్ హౌ ఐ టాక్ ఇట్లాంటి. అండ్ మేజర్ వర్క్ ఎక్కడ వచ్చిందంటే డబ్బింగ్ లో వచ్చింది. అంటే వాయిస్ మాడ్యులేషన్ తోనే కదా చాలా ఇమోషన్స్ మనం కన్వే చేయగలం. సో దట్ వాస్ టాస్క్. బట్ దిస్ ఇస్ వన్ సబ్జెక్ట్ దట్ ఐ ఇన్స్టెంట్లీ లైక్. నరేషన్ తర్వాత వెంటనే ఐ సెడ్ ఓకే, బికాస్ నేను ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారని అనుకుని నేను వెంటనే నిజంగానే అలా